హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారినటువంటి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై ఏ విధంగా దాడి జరిగింది, ఆ ఇళ్లపై దాడి చేయడమే కాకుండా ఇంటిని ధ్వంసం చేసి నిప్పంటించినటువంటి వ్యవహారం. సో ఈ వ్యవహారంపై ఆయన గట్టిగా స్పందించారు. ముఖ్యంగా కాపులను దయచేసి రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో వెళ్ళగొట్టే కార్యక్రమం చేయండి అంటూ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ పద్మనాభం. ఈ మేరకు ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి ఒక లేఖను కూడా విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. ముద్రగడ పద్మనాభం ఆరోపణలు చేసేటప్పుడు, శత్రువును టార్గెట్ చేసేటప్పుడు కూడా చాలా గౌరవంగా మాట్లాడతారు. అండి అండి అంటూ మాట్లాడతారు. అంటే ఆయన ముద్రగడ పద్మనాభం వ్యంగ్యాస్త్రాలు అర్థం చేసుకోవాలంటే దానికి చాలా ఒక లాజిక్ ఉండాలి. ముద్రగడ పద్మనాభం చాలా లాజికల్గా ఇస్తారు సమాధానాలు, చాలా లాజికల్గా ఆయన లేఖలోని అంశాలను పరిశీలిస్తే ఏ విధంగా టార్గెట్ చేస్తారో అర్థమవుతుంది. అలా అని చెప్పి ఎక్కడ ఎవరిని దూషించరు. నోటి నుంచి ఒక్క దూషణ పర్వం, దూషణకు సంబంధించిన ఒక్క తిట్టు కూడా ఆయన నోటి నుంచి రాదు. చాలా గౌరవంగా మందలించే కార్యక్రమం చేస్తుంటారు. ఇప్పుడు మరోసారి ఇదే పని చేశారు. దయచేసి కాపుల్ని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయండి, ఆ కార్యక్రమం ఏదో చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు అంటూ చాలా మర్యాదగా ఒక సెటైరికల్ అస్త్రాన్ని సంధించారు. ముఖ్యంగా చంద్రబాబు అనే వ్యక్తి కాపులపై ఎప్పుడూ రగిలిపోతూనే ఉంటారని, రిజర్వేషన్ల ఉద్యమం వ్యవహారం నుంచి మొదలుకొని అన్ని వ్యవహారాల్లో తన ఇంటిపై దాడి చేసినటువంటి వ్యవహారం కావచ్చు, అన్నింటి విషయాల్లోనూ కాపులను దూరం చేసేందుకు కాపుల అభివృద్ధి చూడలేక సహించలేకపోతుంటారని చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై దాడి చేసిన నేపథ్యాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్రంలో గాడి తప్పినటువంటి రాక్షస పాలనలో దహనకాండను చూస్తున్నానని, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, జోగి రమేష్లపై ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదంటూ సిబిఐ ఇచ్చిన నివేదికతో గతంలో మీరు చెప్పింది అవాస్తవాలని తేలిపోయింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు పడుతున్నటువంటి పాటలు అన్నీ ఇన్ని కావు. మీరు చెప్పిన అబద్ధాలకు మీ పార్టీ ఇప్పటికే చాలా వరకు నష్టపోయింది. మీ పరిపాలనలో ఎంతసేపు కాపు కులాన్ని టార్గెట్ చేయడమే మీరు పనిగా పెట్టుకున్నారు. నా కుటుంబాన్ని అప్పట్లో టార్గెట్ చేశారు, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. కాపుల మీద మీరు ఎప్పుడు రగిలిపోతూనే ఉంటారు. గతంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి మర్చిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫేస్ చూసి కాపులు మీకు దగ్గరైతే ఆ ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు తిరిగి కాపుల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు సంధించారు ముద్రగడ పద్మనాభం. సో దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభం చంద్రబాబు నాయుడు, అటు నారా లోకేష్ ఇద్దరిని ఉద్దేశించి బహిరంగ లేఖ ఇవాళ విడుదల చేశారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని లైన్స్ చదివి వినిపిస్తాను. ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారాలండి. ఈ మధ్య గాడి తప్పినటువంటి రాక్షస పాలనలో దహనకండ చూస్తున్నానండి. దీనికన్నా గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎమర్జెన్సీ పెట్టమని అడిగేయండి. దీని ద్వారా ప్రతిపక్షాన్ని మీ పదవీ కాలం అయ్యే వరకు జైల్లో పెట్టడానికి ఉపయోగపడుతుందనేది నా బలమైన అభిప్రాయం అండి. ఎంత సెటైరికల్గా ఇచ్చారో చూశారు కదా. మాజీ మంత్రులు రజనీ గారిని, అంబటి గారిని, జోగి రమేష్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంతవరకు న్యాయం అండి? దేశంలో ఏ రాష్ట్రంలోనూ మీలాంటి పాలన ఎక్కడైనా ఉన్నదా అండి? తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ జరగలేదని సిబిఐ వారు రిపోర్ట్ ఇవ్వడంలో మీరు చెప్పింది పచ్చి అబద్ధమని తేలిపోవడంతో ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు పడుతున్న పాటలు అంతా ఇంత కాదండి. ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు, మా తండ్రి గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు అబద్ధం ఆడవద్దు, ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పి సరిచేయడం జాగ్రత్త అని చెప్పేవారండి. ఈరోజు మీరు ఆడిన అబద్ధానికి మీ పార్టీ ఎంతో నష్టపోయింది. సిబిఐ వారు ఇచ్చిన రిపోర్టు తర్వాత అంతా నేను కల్తీ గురించి చెప్పింది పొరపాటు అయ్యిందంటే చాలా బాగుండేదండి, మీపై గౌరవం మరింత పెరిగేదండి. కానీ ఇప్పుడు మీరు బాబు గారు మరొక చాలా ముఖ్యమైన విషయం అండి, తమరి పరిపాలనలో ఎంతసేపు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఇవాళ అంబటి రాంబాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. సో ఇదంతా చేసే బదులు దయచేసి కాపుల్ని కట్టుబట్టలతో రాష్ట్రం నుంచి వదిలి వెళ్ళేలా ఒక కార్యక్రమం చేపడితే మంచిది కదా అండి. ఇట్లు
మీ భవదీయులు ముద్రగడ పద్మనాభరెడ్డి. ఇది ముద్రగడ పద్మనాభరెడ్డి ఒక సెటైరికల్ అంశాలతో, సెటైరికల్ వాక్యాలతో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ను ఉద్దేశిస్తూ ఇవాళ రాసినటువంటి ఒక బహిరంగ లేఖ. అంటే చాలా సెటైరికల్గా పెడుతున్నారు. కూటమి మోడీ గారిని అడిగి ఎమర్జెన్సీ పాలన పెట్టేయచ్చు కదా, ఒకవేళ పెడితే ప్రతిపక్షాన్ని మీరు అస్తమాను ఏదో కేసులో తరచూ బుక్ చేసి వాళ్ళని జైల్లో పెట్టడం, తిరిగి వాళ్ళు బెయిల్పై రావడం, మళ్ళీ జైల్లో పెట్టడం, ఇదంతా కాకుండా ఏకంగా మీ పాలన పూర్తయ్యే వరకు ఎమర్జెన్సీ పాలన పెట్టేసి ప్రతిపక్షం మొత్తాన్ని జైల్లో పెట్టేయచ్చు కదండి అంటూ చాలా సెటైరికల్గా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కాపు నేతలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో కాపుల్ని ఈ రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో వదిలి వెళ్ళేలాగా ఒక కార్యక్రమం చేపట్టమంటూ సూచన, సలహా కూడా ఇచ్చారు. సో ముద్రగడ పద్మనాభం ఇలా స్పందించారని కాదు, ముద్రగడ పద్మనాభం కాపుల విషయాల్లో ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటారు. కాపు సమస్యలపై ఆయన తప్పించినంతగా, ఆయన ఆలోచించినంతగా ఎవరో ఆలోచించారంటే అతిశయోక్తి కాదని చెప్పాల్సి ఉంటుంది. అందుకే ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారినా సరే ఇప్పటికీ ముద్రగడ పద్మనాభాన్ని కాపులు వెన్నంటి ఉంటారు. కాపుల ముద్రగడ పద్మనాభ ఏదైనా మాట మాట్లాడితే ఏదో ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైతే కాపులు చాలా వరకు పవన్ కళ్యాణ్ వెంట ఆ సినిమా హీరోయిజం వల్ల కావచ్చు, మరే ఇతర కారణం వల్ల కావచ్చు ఆయన వెంట కొద్దిగా నడవచ్చు. కానీ కాపుల్లో ఎవరైతే పెద్దలు ఉన్నారో, అంటే యూత్ కాకుండా పెద్దలు ఉన్నారో, ఈ పెద్ద తరం కాపులకు మాత్రం ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం అంటే ఏంటో తెలుసు కాబట్టి ఆయన చేసే మాటలు కానీ, ఆయన చేసే ఆలోచన పట్ల వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం రాసినటువంటి బహిరంగ లేఖ కాపుల్ని ఒక పునరాలోచించుకునే దిశగా కనిపించవచ్చు. అందుకే ముద్రగడ పద్మనాభం రాసినటువంటి లేఖలు, అందులో ఉన్నటువంటి వ్యంగ్యాస్త్రాలు ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వానికి ఒక సవాలుగా మారనున్నాయి.